సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు, సభాధ్యక్షులు, గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ఇతర పెద్దలు, గ్రంథాలయ కార్పొరేషన్ కమిటీ చైర్పర్సన్ గారికి, అట్లాగే వేదిక పైన పెద్దలందరికీ, అధికారులందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, ఆఫీసర్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం, చాలా మంచి కార్యక్రమం. P4 కార్యక్రమంలో భాగంగా సుజన ఫౌండేషన్ తరఫు నుంచి ఈ 2D ఎకో స్కానింగ్ ఏదైతే ప్రోగ్రాం పెడుతున్నారో గౌరవ ఎమ్మెల్యే గారు, ఇది చాలా మంచి కార్యక్రమం. ఎప్పుడు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో వినూత్నంగా ఒక ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్స్ చేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తూ ఉంది వెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడే వచ్చిన స్టేట్ లెవెల్ ర్యాంకింగ్లో కూడా వెస్ట్ కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఉండడం చాలా ఆనందదాయకం. దానికి కాన్స్టిట్యున్సీ లీడర్గా ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఎమ్యులేట్ చేసే విధంగా కూడా ఆలోచిస్తున్నాము, వేరే దగ్గర కూడా ఎట్లాగా చేయాలనేది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే మనకు 2D ఎకో కావాలంటే యాక్చువల్లీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో GGHలో అలాగే మెడికల్ కాలేజీలో ఉంటుంది, మిగతా చోట్ల దీని లభ్యత కొంచెం తక్కువ ఉంటుంది. సో అటువంటి ఒక మంచి హైటెక్ అలాగే హై ఎఫిషియన్సీ ఇటువంటి టెస్ట్ని పేదవాళ్ళు అందుబాటులో పెట్టాలి. కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరూ అవసరం ఉన్న దీన్ని వాడుకోవాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఒక అసోసియేషన్ ద్వారా తీసుకొచ్చి వచ్చినందుకు ఆ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి చేస్తున్నందుకు నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది మనకు PHC అలాగే CHC లెవెల్లో చూసుకుంటే మనం రెగ్యులర్గా చెక్ చేస్తున్నాము, రెగ్యులర్గా స్కానింగ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు KPAలో కూడా IMR MMR మనం మానిటర్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా IMR MMR తగ్గించడానికి ప్రతి మంత్ మనము వెరిఫై చేసుకొని ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడ శిశు మరణాలు అలాగే మాతృ మరణాలని జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఎందుకు జరుగుతుంది అనలైజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో ఈ 2D ఎకో అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు చూస్తే ముందుగానే ఈ హార్ట్ డిసీజెస్ కావచ్చు లేదా ఇటువంటి ఇష్యూస్ని ముందుగానే తెలుసుకొని వాళ్ళకి సజెషన్ ఇవ్వడము, అలాగే వాళ్ళు డెలివరీ టైంకి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడము, వాళ్ళకి కావాల్సిన తగిన మెడికల్ ప్రికాషన్స్ తీసుకోవడం, దాంట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే వాళ్ళ మొత్తం టీంకి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీలైతే ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో వేరే కాన్స్టిట్యున్సీలో అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా స్కేలప్ చేయడానికి సుజన ఫౌండేషన్ ద్వారా సహకరించడానికి ముందుకు రావాలని కోరుకుంటూ, ఎందుకంటే P4 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతూ ఉంది, అలాగే జిల్లాలో కూడా అమలు చేస్తున్నాం. కానీ ఈ విషయంలో ఈ టైప్గా ఇది కొంచెం హై కాస్ట్ ఇన్వాల్వ్డ్ టెక్నాలజీ అలాగే ఈ ప్రోగ్రాం కాబట్టి దీనికి కూడా వీలైతే ఫౌండేషన్ ద్వారా సహకరించండి అని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా అలాగే మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి అలాగే సుజన ఫౌండేషన్ CEO గారికి, వాళ్ళ సిబ్బంది అందరికీ, అలాగే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ప్రజలకి, నాయకులకి, అట్లాగే ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క అధికారులకి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరికి నీడీ పీపుల్కి చేరేలాగా అఫీషియల్స్ మెయిన్లీ ఇది మన ANMs అలాగే ఆశా వర్కర్స్ కృషి చేయాలి. మీరు ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళని ప్రాపర్గా రెఫర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి దీంట్లో చెక్ చేయించే వాళ్ళు ప్రాపర్గా దీన్ని వాడుకోలేక చూసుకోండి. పర్ డే అరౌండ్ 25 to 30 ఇక్కడ చేసే కెపాసిటీ ఉంది. అది చాలా మంచి నంబరు. సో ప్రతి ఒక్కరు కూడా అయ్యేలాగా వీలైతే పక్క నుంచి కూడా ఏమైనా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా కొంతమంది తీసుకొచ్చి చెక్ చేయించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ మరీ నీడీ వాళ్ళు ఉంటే మీరు రెఫర్ చేస్తే నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటాను, ఫౌండేషన్ రిక్వెస్ట్ చేసుకుంటాను, కంపల్సరీగా ఇక్కడ కూడా చేసుకొని ఈ ఫెసిలిటీని వాడుకోవాలని కోరుకుంటూ, ఎమ్మెల్యే గారు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలాగో కాన్స్టిట్యున్సీలో ఒకసారి సాచురేట్ అయిపోయాక ఎప్పుడైనా ఖాళీగా ఉంది అంటే అప్పుడప్పుడు ఒకసారి విలేజ్ ఏరియా కూడా కొంచెం పంపించడానికి ప్రయత్నించండి. ఆ డెస్టినేషన్ కాబట్టి నేను ఇస్తాను, ఏ ఏరియాలో ఎక్కువ నీడ్ ఉంది అక్కడికి పంపించడానికి. అంటే మేబీ వన్స్ ఇన్ ఎ మంత్ 1 day సమ్ అదర్ ప్లేస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ, సమ్ రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియా మేబీ అట్లాగా పంపించడానికి కూడా ఫౌండేషన్ అలాగే ఎమ్మెల్యే గారు ఆలోచించాలని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.